హోమ్ మేడ్ చాక్లెట్ చేసినాను. ఈ రోజు అమ్ములు బర్త్డే. స్కూల్లో పిల్లలందరికి ఇవ్వడానికి బయట నుంచి ఎందుకని నేనే ఇంట్లో చేస్తున్నాను అనమాట. మీరు కూడా తీసుకోండి, అమ్ములు ఇస్తుంది. ఈ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. బయట నుంచి కొనుక్కునే వాటికంటే ఇవి చాలా బెటర్. ఎలా చేయాలో చెప్తాను, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, కొంచెం టైం స్పెండ్ చేయాలంతే. ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. 2 వంతులు డార్క్ చాక్లెట్ తీసుకుంటే 1 వంతు మిల్క్ చాక్లెట్ తీసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా డబుల్ బాయిల్డింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. మరి హై హీట్ లో పెట్టుకొని మెల్ట్ చేయొద్దు, గట్టిగా అయిపోతుంది. ఇలా మీడియం హీట్ లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ మౌల్డ్ ఇది డిమార్ట్ లో గానీ ఆన్లైన్ లో గానీ దొరుకుతాయి అన్నమాట. ఈ మౌల్డ్ లో చాక్లెట్ ని వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చాక్లెట్ ని డిమాల్డ్ చేసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వీటిని ప్యాక్ చేసేస్తున్నాను. బటర్ పేపర్ ని అలాగే షైనింగ్ పేపర్ ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బటర్ పేపర్ లో చాక్లెట్ ని పెట్టేసి క్లోజ్ చేసేసేయాలి. తర్వాత ఈ షైనింగ్ పేపర్ లో పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. నేను ఈ రబ్బర్స్ తో ప్యాక్ చేసినా కానీ వీటికి ఆల్టర్నేట్ గా వేరేవి దొరికితే వాటితో ప్యాక్ చేస్తే బెటర్. ఇవి ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా.